నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ఢిల్లీ పెద్దలతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చలు. పాలమూరుపై ప్రజల్లోకి వెళ్దాం, ఉద్యమాన్ని నిర్మిద్దామన్న కేసీఆర్. సోమవారం అసెంబ్లీకి హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత. ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీతో కలిసి పొరపోరు నిర్వహణకు కసరత్తు. విద్యార్థుల పరీక్షలు మొదలయ్యేలోగా పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం. ఐఏఎస్లు ఆస్తుల వివరాలు సమర్పించకుంటే క్రమశిక్షణా చర్యలు. వచ్చే నెల 31లోగా అందజేయాలన్న కేంద్రం. H1B వీసాల ఇంటర్వ్యూల వాయిదాపై కేంద్రం అభ్యంతరం. అమెరికా వర్గాల దృష్టికి తీసుకువెళ్లిన విదేశీ వ్యవహారాల శాఖ. ఢిల్లీలో నేడు జరగనున్న CWC సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న CWC సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్ తదితరులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సమావేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై సమీక్ష. 2026లో జరగనున్న అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. ఆ సమావేశం తర్వాత సీఎం ఢిల్లీలో పార్టీ అగ్రనేతలను కలిసి మంత్రివర్గ విస్తరణతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు నేతలు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు, చేస్తున్న నష్టాన్ని ప్రజాక్షేత్రంతో పాటు శాసనసభ వేదికగా ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. 2 ఏళ్లుగా పనులు పూర్తి చేయకుండా 45 టీఎంసీలకే అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరటం ఘోర తప్పిదమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ తప్పితే ఇంకెవరూ తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతారని అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణపై శాసనసభ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఉద్యమం చేపట్టారని ఇటీవల జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆ సమావేశానికి కొనసాగింపుగా ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ప్రాజెక్టుతో సంబంధమున్న జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు, ప్రత్యేకించి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ నేతలకు వివరించారు. ఉద్యమ సమయంలో గులాబీ పార్టీ ప్రశ్నిస్తే చంద్రబాబు దేవాదుల వంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ధ్యేయంతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పాలమూరు జిల్లా సాగునీటి వసతిని మెరుగుపరిచినట్లు కేసీఆర్ చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వడం సహా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి 90% పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నో అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లినట్లు కేసీఆర్ వివరించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, పనులు చేపట్టలేదని కేసీఆర్ ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ను వెనక్కి పంపితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 45 టీఎంసీలకే అనుమతి ఇవ్వాలని లేఖ రాయడం దారుణమని మండిపడ్డారు. ఇది తెలంగాణకు ద్రోహం చెయ్యడమేనని ఘాటుగా విమర్శించారు. ఆది నుంచి తెలంగాణకు కాంగ్రెస్ ఎప్పుడూ ద్రోహమే చేసిందన్న ఆయన పాలమూరు రంగారెడ్డి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని కాంగ్రెస్, బీజేపీ పణంగా పెడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలపై బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలన్న కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని నిర్మిద్దామని నేతలకు తెలిపారు. నీటి హక్కుల్ని పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని నేతలతో వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెబుదామని తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలపై నేతలతో కేసీఆర్ చర్చించారు. అయితే వాటి నిర్వహణ తేదీలు, ప్రదేశాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మొదటి సభ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బహిరంగ సభల నిర్వహణ విషయమై నేతలతో చర్చించి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యేలోపే అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. జనవరి 3వ వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సూచించినట్లు తెలుస్తోంది. సర్కారు సూచన మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నద్దమవుతోంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు గడువు జనవరితో ముగిసింది. అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఫిబ్రవరితో ముగియనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సర్కార్ ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కొన్ని నగర పంచాయతీలు మున్సిపాలిటీలుగా, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఫిబ్రవరితో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీతో సహా మిగతా పట్టణ స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగా ఆ ఎన్నికల్ని ముగించాలని భావిస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని 2 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉన్నందున వాటిని మినహాయించనున్నారు. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్ధం చేసే పని మొదలుపెట్టింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి 2వ వారం నాటికి ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల దృష్ట్యా పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అక్టోబర్లో ప్రభుత్వం 2,780 కోట్లు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన ఆ నిధుల ద్వారా 2,432 పనులు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి 15 కోట్లు, శివార్లలోని గ్రామ పంచాయతీల్ని విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు 20 కోట్లు, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు 30 కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేశారు. కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన రాష్ట్ర వాటా నిధులు రప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఒకేసారి భారీగా నిధులు మంజూరవడంతో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. జనవరి చివరి నాటికి ఆ పనులన్నీ కొలిక్కి తేవాలని అధికారులు భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాజకీయాలు హుందాగా నడపాలని తామనుకుంటే దానికి విరుద్ధంగా విపక్షాలు వ్యవహరించడం సరికాదని నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రాకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా కేటీఆర్ మారకపోవడం సరికాదని విమర్శించారు. తెలంగాణ సంపదను లూటీ చేసి జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా వ్యవహరించారని బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ అసహనంలో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావటం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని 10 సంవత్సరాల్లో కూని చేసి తెలంగాణలో లేని తిట్టను తిట్టి ఈ బూతు పురాణాన్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అసహజమని మాట్లాడుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని అంతంత మాట్లాడడం సిగ్గు చేటనమాట సందర్భంగా చెబుతూ తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిశగా పర్యావరణ హితమైన వస్త్రధారణని ప్రోత్సహిస్తూ రూపొందించిన సింగిడి కలెక్టివ్ నూతన ఫ్యాషన్ బ్రాండ్ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర నేల స్వభావానికి అద్దం పట్టేలా పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో సంప్రదాయ చేనేత నైపుణ్యంతో ఆ బ్రాండ్ రూపుదిద్దుకున్నట్లు సింగిడి ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ గడ్డ ఎప్పుడూ కొత్తదనానికి వేదికగా నిలుస్తుందన్న కేటీఆర్ ఇక్కత్ నుంచి గొల్లబామ చీరల వరకు మన నేతన్నల నైపుణ్యం అద్భుతమని ప్రశంసించారు. ఈ వారసత్వాన్ని నేటి యువత అభిరుచులకి తగ్గట్లుగా మార్చుతూ పర్యావరణానికి హాని లేని రీతిలో సింగిడి కలెక్టివ్ ముందడుగు వేయటం హర్షణీయమన్నారు. వ్యాపారమే కాకుండా మన నేతన్నలకు అండగా నిలుస్తూ సామాజిక బాధ్యతతో యువత ఇలాంటి స్టార్టప్లను స్థాపించడం గర్వకారణమని కేటీఆర్ కొనియాడారు. కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మన మూలాలను గౌరవించేలా వస్త్రధారణ ఉండాలన్నదే తమ లక్ష్యమని సింగిడి కలెక్టివ్ వ్యవస్థాపకులు విశ్వసారథి అంతరించిపోతున్న సహజరంగుల అద్దకం విధానాలపై లోతైన పరిశోధన చేసి వస్త్రాలు రూపొందించినట్లు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల నిర్వాహకులు సమయపాలన పాటించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకల వేళ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీరో డ్రగ్స్ లక్ష్యంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పబ్లు, హోటళ్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు, ప్రైవేట్ హాస్టళ్లలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మత్తు పదార్థాల సరఫరా వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గత 2 ఏళ్లుగా డ్రగ్స్ కేసుల్లో చిక్కిన నిందితుల కదలికలపై నిఘా ఉందని, పోలీసుల కళ్లుగప్పి మాదక ద్రవ్యాలు చేరవేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరానికి కొత్తగా వచ్చేవారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో సమన్వయంతో పనిచేసి నగర పోలీసు ప్రతిష్టను పెంచాలని సజ్జనార్ సూచించారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఆలయ అధికారులకు సూచించారు. శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ బద్ది పోచమ్మ అనుబంధ ఆలయాలకు భక్తుల రద్దీ పెరగడంతో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై ఆలయ ఈవో రమాదేవి ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోరు మోటార్ సరిచేస్తూ ఉండగా విద్యుత్ ఆఘాతానికి గురై వివాహిత మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన సబిత ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపు వద్ద మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురైంది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో మరణించింది. మృతురాలికి 2 10ఏళ్లలోపు కుమార్తెలు ఉన్నారు. తల్లిని కోల్పోయిన పిల్లల్ని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారి పేరు వింటే చాలు ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ రోడ్డుపై ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇరుకుగా ఉండటం, విస్తరణకు నోచుకోకపోవడంతో ఈ హైవేపై ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇన్నాళ్లకు ఆ రహదారికి మహర్దశ పట్టింది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు 46 కిలోమీటర్ల పొడవున 4 వరుసలుగా విస్తరణ పనులు సాగుతున్నాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మంజూరైన జాతీయ రహదారి ఇది. సకాలంలో విస్తరణ జరగకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆ రహదారిపై ఏడాదిలో దాదాపు 365 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోడ్డుపై రాత్రుళ్లే కాదు, పగలు ప్రయాణించాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. రహదారి విస్తరణ చేపట్టాలని స్థానికులు పదే మొత్తుకున్నా ఇన్నాళ్లు పాలకులు చూస్తూ ఉండిపోయారే తప్ప అడుగు ముందుకు పడలేదు. కానీ ఇటీవల జరిగిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సత్వరమే మేల్కొని రహదారి విస్తరణకు పచ్చజెండా ఊపాయి. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు 46 కిలోమీటర్ల పొడవున 956 కోట్లతో పనులు ప్రారంభించారు. 18 అండర్ పాస్లు, 2 బైపాస్లతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 156.80 కోట్లు ఖర్చు చేసి 266.55 హెక్టార్ల భూమి సేకరించారు. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ హితులు ఆకాంక్షించినట్లు ఒక్క మర్రి చెట్టు తొలగించకుండానే రహదారి విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నేషనల్ హైవే పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. 200 ఫీట్ల రోడ్డు చాలా పెద్దగా వర్క్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ అందరి సహకారం ఉంది. చాలా ఫాస్ట్ గా వర్క్ జరుగుతున్నాయి. ఎంపీ గారి నుంచి కూడా చాలా సహకారం ఉంది. 10 years బ్యాక్ శాంక్షన్ చేసిన రోడ్డు కొంచెం డిలే అయినప్పటికీ ఇప్పుడు వర్క్ చాలా ఫాస్ట్ జరుగుతుంది. తొందరగా ఈ పనులు పూర్తి చేసి 1 year లోపలే పూర్తి చేస్తామని హామీ ఇచ్చిండ్రు. చాలా సార్లు ఈ రోడ్డు పైన తిరుగుతుంటాం కదా, అప్పుడప్పుడు ఎన్నో చెట్లు ఇప్పుడు
ఈ చెట్ల గురించి కేసేసిరని చెప్పి రోడ్డు ఆపిరు కదా. ఇప్పటికున్న మా కళ్ళ ముందర నిన్న మొన్న ఖానాపూర్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది, 19 మంది చనిపోయారు. అంతకుముందు మల్కాపూర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఈ రోడ్డు పైన నిత్యం ఒకరు లేదా ఇద్దరు యాక్సిడెంట్ పాలై ఖచ్చితంగా ఎంతో మంది కుటుంబాలకు కన్నీటిని మిగిలించింది ఈ రోడ్డు. మరి ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డు ఇప్పటికీ జరగలేదు. మరి అంతకుముందు 6 లైన్ల రోడ్డు శాంక్షన్ అయిందన్నారు ఈ రోడ్డు, మరి ఎందుకు 4 లైన్ల రోడ్డు శాంక్షన్ చేసిరు? మన్నెగూడ నుంచి అప్పర్ జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఎంతో మంది కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నాను. గత 15 సంవత్సరాల నేను చూస్తా ఉన్నా. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న రోడ్ ఇది. ఈ హైవేను తొందరగా పూర్తి చేసి నిర్లక్ష్యం చేయకుండా తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి మా ఊరి దగ్గర సుమారుగా 20 మంది చనిపోతే కానీ ఈ రోడ్డు ప్రారంభోత్సవం అనేటువంటిది అప్పుడు కొంచెం ముందుకు వచ్చింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నో నేషనల్ హైవేస్ అయినాయి, ఎన్నో చెట్లు ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లని తీసేసారు. కానీ 40 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డుకే పర్యావరణ ప్రేమికులు పర్యావరణము చెట్లు పోతున్నాయని చెప్పి కేసేసి ఈ ప్రాంతంలో కొన్ని వందల వేల మంది ప్రాణాలు పోగొట్టడానికి కారణమయ్యారు వీళ్ళందరూ. ఈ రోడ్డు ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత ప్రజల యొక్క ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మన రాజుల కార్నాటి చెట్లు అని చెప్పేసి ఆ చెట్లను నరకదని చెప్పేసి కోర్టులో కేసు వేసి ఆ రోడ్ ఆపేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే వాళ్ళు కేసు రివర్స్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కూడా ఇప్పుడు కూడా వర్క్ తొందరగా స్టార్ట్ ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంతమంది ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఆ చెట్ల కోసం అని చూసేసి మనుషుల ప్రాణాలు తీసుకోలేం కదా. అదే మనిషి బతుకుంటే దగ్గర వందలు వేల చెట్లు పెంచగలుగుతారు. కానీ చెట్ల కోసం అని చెప్పి మనుషుల ప్రాణాలు తీసేసుకున్నాం కాబట్టి ఇంకా వర్క్ ఎంత తొందరగా కంప్లీట్ అయితే అందరికీ జనానికి అంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాస్తవానికి 2022లోనే ఆ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కానీ రోడ్డు పక్కనున్న మర్రి చెట్లకు నష్టం జరుగుతుందని, 84కు పైగా పక్షిజాతుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని పలు స్వచ్ఛంద సంస్థలు జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించడంతో విస్తరణకు నోచుకోలేదు. ఆ రోడ్డుపై జరుగుతున్న వరుస ప్రమాదాలు స్థానికుల్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. మనుషుల ప్రాణాల కంటే మర్రి చెట్లు ముఖ్యమా అంటూ రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ఇటీవల ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ప్రమాదంతో కోర్టు కేసును ఉపసంహరించుకున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మర్రి చెట్లను ట్రాన్స్లోకేట్ చెయ్యాలని కోరాయి. NHAI స్వచ్ఛంద సంస్థలకు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రహదారి విస్తరణ పనులు జోరందుకున్నాయి. సాధ్యమైనంత త్వరగా విస్తరణ పనులు పూర్తి చేసేలా నిర్మాణ సంస్థ రేయింబవళ్లు పనిచేస్తోంది. ప్రతి 10 కిలోమీటర్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పనులు సాగిస్తోంది. ఏడాదిలోపే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి కుట్ర చేసిన వారిని ఆపరేషన్ సింధూర్ ద్వారా శిక్షించిన భద్రతా దళాలు దాడులకు పాల్పడిన వారిని ఆపరేషన్ మహదేవ్ ద్వారా హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రదాడులకు కుట్ర చేసిన వారిని శిక్షించడం, దాడులు చేసిన వారిని హతమార్చడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యగా ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించినట్లు తెలిపారు. నిఘా వర్గాలు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారంతో 3 ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక పంపినట్లు చెప్పారు. ఉగ్రదాడుల కేసు దర్యాప్తు సమగ్రంగా సమన్వయంతో జరుగుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తును విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఆ నివేదికను చదువుతాయని, అందులోని అంశాలు పాక్ను అంతర్జాతీయ వేదికలపై దోషిగా నిలబెడతాయని అమిత్ షా తెలిపారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS అధికారులందరూ సకాలంలో తమ ఆస్తుల వివరాలు సమర్పించకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. నిర్దిష్ట సమయానికి ఆస్తుల వివరాలు సమర్పించని IASలపై పదోన్నతి నిలిపివేత వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కేంద్ర సిబ్బంది శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని IAS అధికారులందరూ తమ స్థిరాస్తి వివరాలు వచ్చే నెల 31లోగా ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది. వేతన వృద్ధికి అవకాశం కల్పించే పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా స్థిరాస్తి వివరాలు తెలిపే విధంగా నిబంధనల్ని సవరించామని ప్రకటనలో వివరించింది. H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది భారతీయులకు నిర్ణయించిన ఇంటర్వ్యూలను అమెరికా వాయిదా వేయడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై అమెరికా వర్గాలతో చర్చిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. ఈ నెల ద్వితీయార్థంలో జరగాల్సిన వీసా ఇంటర్వ్యూలను అర్ధంతరంగా అనేక నెలల పాటు వాయిదా వేశారన్న ఆయన దరఖాస్తుదారుల ఆన్లైన్ ప్రొఫైళ్లను, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాల్సి ఉందని చెప్పారు.
గత వారం జరగాల్సిన ఇంటర్వ్యూలు ఏకంగా 2026 మే నెలకు వాయిదా పడినట్లు కొందరు దరఖాస్తుదారులకు ఈమెయిళ్లు వచ్చినట్లు జైష్వాల్ తెలిపారు. ఇలాంటి మార్పుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలియజేస్తూ ప్రభుత్వానికి పలువురు వినతులు సమర్పించారని పేర్కొన్నారు. వీసాల అంశం దేశ సార్వభౌమ పరిధిలోదన్న జైష్వాల్ అందుకే ఈ అంశాన్ని ఢిల్లీ, వాషింగ్టన్ డీసీలోని అమెరికా వర్గాల దృష్టికి తీసుకువెళ్లి అభ్యంతరం తెలిపినట్లు చెప్పారు. ఇంటర్వ్యూల వాయిదాతో చాలా మంది ప్రవాస భారతీయులు మన దేశంలో ఎక్కువ కాలం నిలిచిపోవాల్సి వస్తుందన్నారు. దీనివల్ల వారు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇలాంటి కష్టాలను సాధ్యమైనంతగా తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని జైష్వాల్ వివరించారు. ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించే అంశంపై వివరణాత్మక స్పందన తెలిపేందుకు కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు 10 రోజులు గడువు విధించింది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్నందున ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరంగా గుర్తించి 5% జీఎస్టీ స్లాబ్ పరిధిలోకి తెచ్చేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. ఎయిర్ ప్యూరిఫైర్ల ధర 10 నుంచి 15,000 మధ్య ఉందని, సామాన్యులు వాటిని ఎలా కొనుగోలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. పన్ను తగ్గించడానికి జీఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ వైద్య పరికరాల వర్గీకరణను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేస్తుందని, అందువల్ల ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ తగ్గించే నిర్ణయం 2 రోజుల్లో తీసుకునే వ్యవహారం కాదని, జీఎస్టీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, అందులో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉంటాయని చెప్పారు. వివరణాత్మక ప్రమాణపత్రం దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని అదనపు సొలిసిటర్ జనరల్ కోరగా ధర్మాసనం అందుకు 10 రోజులు గడువు ఇచ్చింది. పిల్లల ఆన్లైన్లో అశ్లీల చిత్రాలు చూడటాన్ని అడ్డుకునేలా సాఫ్ట్వేర్ తప్పనిసరి అని కేంద్రానికి మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం సూచించింది. ఈ అంశంపై విజయ్ కుమార్ అనే వ్యక్తి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. జాతీయ బాలల సంరక్షణ చట్టం ప్రకారం ఇలాంటి అశ్లీల వీడియోలను అడ్డుకునేలా సాఫ్ట్వేర్ను ఉపయోగించాలంటూ కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, బాలల హక్కుల సంరక్షణ కమిషన్లను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన మదురై ధర్మాసనం కేంద్రం 2017లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇలాంటి వివాదాస్పదమైన వీడియోలను అడ్డుకోవడానికి మార్గాలు ఉన్నాయని తెలిపింది. అశ్లీల వీడియోలను పిల్లలు చూస్తే దుష్ప్రభావానికి గురవుతారని వెల్లడించింది. ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలు ఆన్లైన్ చూడటాన్ని కేంద్రం నిషేధించాలని, అప్పటి వరకు ఈ విషయమై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ వంటివి చేపట్టాలని మదురై ధర్మాసనం సూచించింది. సంస్కృతి సాంప్రదాయాల్లో ఘనమైన వారసత్వం కలిగిన భారతావని ఈ ఏడాది అనేక కీలక ఘట్టాలకు వేదికగా నిలిచింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈ ఏడాదే జరగ్గా వందే మాతర గేయం 150వ ఏడాది వేడుకలకు సైతం సాక్షిభూతంగా నిలిచింది. భారతీయ పండుగల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వెలుగుల పండుగ దీపావళికి యునెస్కో గుర్తింపు కూడా ఈ ఏడాదే లభించింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ ప్రస్థానంలో 2025 ఏడాది ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళా నుంచి జాతీయ గేయం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాదే ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరిగింది. కోట్లాది మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించగా ఈ మహాక్రతువు చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించింది. ప్రయాగ్రాజ్లో 10.24 ఎకరాల్లో కాలగ్రామ్ను ఏర్పాటు చేసి దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించింది. ఈ ఏడాది మే 31న అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకలను భోపాల్లో ఘనంగా నిర్వహించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు కూడా ఈ ఏడాదే దేశవ్యాప్తంగా జరిగాయి. జనసంఘ్ సిద్ధాంతకర్త శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు ఈ ఏడాది జూలైలో జరిగాయి. స్వాతంత్రోద్యమంలో ప్రతి భారతీయుణ్ణి ఉత్తేజితుణ్ణి చేసిన వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు లోపల, వెలుపల పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. 2025లోనే యునెస్కో నుంచి 2 విశిష్ట గుర్తింపులు భారత్కు దక్కాయి. ప్రపంచ వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియాతో పాటు వెలుగుల పండుగ దీపావళికి చోటు దక్కింది. పురాణ కాలం నుంచి ఎంతో మంది కవులు, రచయితలు, చరిత్రకారులు తమ
తమ స్వహస్తాలతో రాసిన పుస్తకాలను భద్రపరిచే ప్రక్రియను ఈ ఏడాదే కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. జ్ఞానభారతం పోర్టల్ను ప్రధాని మోదీ సెప్టెంబర్లో ప్రారంభించగా ఆయా గ్రంథాలను డిజిటలైజ్ చేసి భద్రపరచనున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాల్లో మనుస్క్రిప్ట్ హెరిటేజ్ను కాపాడుకోవడం కూడా ఒకటని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గుజరాత్లో మహిళల జీన్స్ ప్యాంట్లను చోరీ చేసిన తుంటరి దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అమిత్ తివారీ నవ్సారీ జిల్లాలో ఈ నెల 24న ఓ బట్టల దుకాణంలో వివిధ కంపెనీలకు చెందిన మహిళల బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్లను దొంగతనం చేశాడు. 14,000 విలువ చేసే జీన్స్ ప్యాంట్లు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును ఛేదించేందుకు ఏకంగా క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి 21 బ్రాండెడ్ ప్యాంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసు దర్యాప్తులో తేలింది.